అనంతపురం జిల్లాలో రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతూ ఉంటే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 8,40,000 ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 1,30,000 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయని అన్నారు. 7,10,000 ఎకరాల్లో పంటలు సాగు కావడం లేదన్నారు. కార్తెలు వెళ్లిపోతూ ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. అయితే ఈ పరిస్థితి ముందే ఊహించినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు లేకుండా చేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 2 ఎంపీలు ఉన్నారని, వారికి రాజకీయాలు తప్ప రైతుల యొక్క ప్రయోజనాల గురించి ఆలోచనే లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 75 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదన్నారు. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయటం, ఇష్టానుసారం దూషించటం తప్ప ఈ నేతలకు ఏమీ పట్టడం లేదని ధ్వజమెత్తారు. పరిశ్రమలు తీసుకొచ్చాం, రాయలసీమలో కరువు ఉండదని చెబుతున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే వారి అజ్ఞానం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పరిశ్రమలు వస్తే వర్షాలు వస్తాయా, రైతులకు పంటలు పండుతాయా అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా అతివృష్టి, మొదటి సంవత్సరం అతివృష్టి అనావృష్టి వలన పంటలు పెద్ద ఎత్తున కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు వ్యవసాయంలో ఇన్సూరెన్సో, ఇన్పుట్ సబ్సిడో ఎప్పటికప్పుడే ఇచ్చేవారు కూడా. కానీ వీరు మాత్రం ఇంతవరకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు. ఇన్సూరెన్స్ ₹1 రాలేదు, ఇంతవరకు రైతులకు చెల్లించలేదు. 2 సంవత్సరాలు అన్ని ఖరీఫ్ కావచ్చు, రబీ కావచ్చు. అట్లా హార్టికల్చర్కి కానీ ఈదురుగాలి వలన దెబ్బలు తిన్న హార్టికల్చర్ కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి పంటలకు వేసుకునే దానికి కూడా దాదాపుగా 120 కోట్ల రూపాయలు ఈరోజు ఒక ఇన్పుట్ సబ్సిడీనే ఈరోజు ప్రభుత్వం ఇస్తామని ప్రకటించి ఈ 2 దాంట్లో మాత్రం ఇవ్వలేకుండా ₹1 కూడా చెల్లించని వైనాన్ని ఈ జిల్లాలో మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అనంతపురం జిల్లాలోనే 1,160 కోట్లు, 5 సంవత్సరాల్లో కరువు అనేది కూడా లేదు. అయినా కూడా ఎక్కడెక్కడ దెబ్బతిన్నట్టు కానీ కొన్ని అట్లా దాంట్లో కూడా 1,160 కోట్ల రూపాయలు కూడా మన బీమా రూపంలో కూడా చెల్లించడం జరిగింది. 436 కోట్ల రూపాయలు కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా చెల్లించడం జరిగింది. ఈ జిల్లాలోనే తీసుకోండి సాగు, ఎందుకంటే మంచి కార్తులు అయిపోయినాయి, ఆరుద్ర కార్తులు అయిపోయింది, ఇంకా ముంగారి కార్తీ ఇవన్నీ కూడా వచ్చేసి అది కూడా 20వ తేదీకి కూడా, ఈ నెల 20వ తేదీకే, అంటే ఇంకా 13 రోజుల్లో కూడా ఆ మంచి కార్తీ కూడా ముగిసే పరిస్థితి కూడా వచ్చేసింది. దాదాపుగా ఈ జిల్లాలో 8,65,000 ఎకరాలు సాగు భూమి ఉంటే ఈ జిల్లాలో ఇంతవరకు విత్తనం పడింది 1,38,000 ఎకరాల్లో దాదాపు అని నిన్ననే ప్రభుత్వమే అధికారులే ప్రకటించడం కూడా జరిగింది. దానిలో ఈ 8,65,000 ఎకరాలు దాదాపు సగ భాగం అనేది కూడా వేరుశనగ వేసేవారు జిల్లాలో. జగన్మోహన్ గారు ఉన్నప్పుడు 1,00,000 నుంచి 1.5 లక్షల క్వింటాలు కూడా సబ్సిడీతో విత్తనం సప్లై చేసేవారు. కానీ ఈ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ కంటే తక్కువగా కేవలం 55,000 క్వింటాలు సబ్సిడీతో ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఇంతవరకు సప్లై చేసింది మాత్రం 25,000 క్వింటాలు కూడా సప్లై చేయలేని పరిస్థితి. ఉండిన యూరియా బస్తాను కూడా 150 రూపాయల నుంచి 200 రూపాయలు కూడా బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా కందులు కూడా 1,200 క్వింటాలు మాత్రమే ఇంతవరకు సప్లై చేశారు మన జిల్లాలో. గతంలో 3,000 క్వింటాల పై వరకు సప్లై చేసేవారు. విత్తనం పడింది వేరుశనగ 6.8% మాత్రమే విత్తనం వేశారు. వేరుశనగ విత్తనం దాదాపుగా 7,10,000 ఎకరాల్లో ఇంకా కూడా ఇంతకుంది. మాటలకు, రాజకీయాలకు, దానికి మాత్రమే టైం కేటాయిస్తున్నారు తప్ప ప్రభుత్వంలో ఉండే పెద్దలు కావచ్చు, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు చేస్తున్నారు తప్ప ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి. అతి పెద్దగా ఈ జిల్లాలో వ్యవసాయం పైన ఆధారపడిన వారు, వ్యవసాయం పైన ఆధారపడినారంటే కేవలం రైతులు, అంటే సన్నకారు, పెద్దకారు, సన్నకారు రైతులే మన జిల్లాలో ఎక్కువ, దాదాపుగా 80% మంది 5 ఎకరాల లోపల ఉండేవారే. వారిని గురించి ఆలోచన చేయలేదు, ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఎక్కడ కానీ ఈరోజు అనేది లేకుండా రాజకీయాలు తావిస్తున్నారు. మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇంతవరకు కూడా కేవలం ప్రతిపక్ష పార్టీ
విమర్శించడమే ఉంది కానీ పోయిన తూరి అధికారంలో ఇప్పుడుండే ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి ఏం చేసింది, అంతకంటే ఎక్కువ చేస్తామన్నప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచన లేకోకుండా రాజకీయాలు మాత్రమే చేసుకుంటూ పోతున్నారు. ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా ఎక్కడ కానీ చీమ కుట్టినట్లు కూడా ఎక్కడ కానీ లేని కనీసం ఆలోచన చేస్తాం, కూర్చుందాం అధికారులు అందరూ కలిసి కంటింజెన్సీ ప్లాన్ ఏమి అనేది కూడా ఆలోచన చేయకోకుండా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం అనేది సబ్సిడీ విత్తనాలు ఇవ్వకపోయినా కూడా ధరలు ఎక్కువైనా కూడా కొన్ని తీసుకొచ్చుకున్నారు, అప్పులు చేసి కూడా కొన్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో రెడీగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం ఇంతవరకు ప్రకటించుకోకుండా నిన్ననే ఫసల్ బీమా కావచ్చు, లేకపోతే వాతావరణ బీమా కూడా చేయాలని కూడా చెప్పడం కూడా జరిగింది. వాతావరణ బీమాకైతే 15వ తేదీ లాస్ట్ డేట్, అంటే కేవలం ఇంకా వారం రోజులే ఉంది. ఎకరాకి ఎంత కట్టాలో కూడా తెలియదు. మళ్ళీ ఇప్పుడు రైతాంగం అంతా కూడా కొన్ని లక్షల మంది రైతులు కూడా ఈ జిల్లాలోనే లక్షల మంది రైతులు కూడా ఈ ప్రీమియం కట్టుకోవడానికి, బీమా మొత్తం రైతుల యొక్క షేర్ కట్టుకోవడానికి బ్యాంకుల చుట్టూ కూడా మళ్ళీ తిరిగే పని. ఈ రాష్ట్రానికే ప్రజలందరికీ కూడా అన్నం పెట్టే రైతన్న ఈరోజు అనంతపురం జిల్లాలో భార్య పిల్లలు అనే వాళ్ళు కూడా పోషించుకోలేక, అంటే పట్టడ అన్నం కూడా పెట్టలేక, వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఈ 2 సంవత్సరాలు పైబడింది ఆత్మహత్యలు చేసుకున్నారు. జిల్లాలోనే అనంతపురం జిల్లాలోనే 75 మందికి పైబడి కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. 5 లక్షలు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇస్తామంటే మేము 7 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక్క రైతుకు కూడా 2 సంవత్సరాలు పైబడింది వచ్చేసి ఒక్క రైతు కూడా 24వ సంవత్సరంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా, 25లో చేసుకున్నా, ఇప్పటి వరకు 26 సంవత్సరాలు చేసుకున్న 75 పైన వాడు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించడం అయినా రైతు కూలీలకు పనులు ఏం చేయాలి అని చెప్పేది కూడా లేకుండా దారుణమైన పరిస్థితులు, అతి దారుణమైన పరిస్థితులు ఎప్పుడు నేను చూడలేదు రాజకీయాల్లో ఉన్నారు. కనీసం మాట్లాడే వాళ్ళన్నా మాట్లాడారు. ఒక ధైర్యాన్ని, మానసిక ధైర్యాన్ని ఇచ్చేవారు రైతు కూలీలకు మేము ఉన్నామని చెప్పేసి. కానీ ఈ జిల్లాలో మాత్రం ఎవరు కానీ 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో 3 మంత్రులు, 2 ఎంపీలు, అనేక రకాల కూడా ఉన్నారు. ఈ పొద్దు బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు, కథలు చెప్తా ఉన్నారు. మేము 26 టీఎంసీలు మాత్రమే ప్రకటించింటే హెచ్ఎల్సీ నుంచి 29 టీఎంసీలు తీసుకొచ్చినామని చెప్తున్నారు. సంతోషమే, తీసుకొచ్చారు. 52 టీఎంసీలు అందరి నివా నుంచి తీసుకొచ్చినామని చెప్తున్నారు. ఈ పొద్దు అందరి నివా నుంచి 52 టీఎంసీలు తీసుకొచ్చినారు. 240 రోజులు పెట్టి ఎంతో పెద్ద ఎత్తున కరెంటు ఖర్చు పెట్టి. సంతోషమే, నీళ్ళు ఏమి వచ్చినాయి అంటారు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? 1 ఎకరా అయినా అందరి నివా కింద సాగు చేశారా? పోతేవన్నీ మేము చెరువులకు 160 చెరువులకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇచ్చినామంటున్నారు. ఎన్ని చెరువులకు పూర్తిగా నింపారు? ఎన్ని చెరువులకు అర్థం మాత్రమే నింపారు? లెక్కాచారాలు ఉన్నాయా? మైనర్ ఇరిగేషన్ దగ్గర ఉన్నాయా? తుంగభద్ర నుంచి ఏమైనా వచ్చింది? మేజర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఎన్ని పంటలు పండినాయి? ఏం కథ పండినాయి? ఎక్కడ దెబ్బతిన్నాయి? లాస్ట్ ఖరీఫ్లో కానీ రబీలో కానీ. ఈ జిల్లాలో అందరి నీవా కింద 6,03,000 ఎకరాల ఆయకట్టు ఉంటే ఒక అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 3,48,000 అంటే 3.5 లక్షల ఎకరాల ఆయకట్టు, తాగునీరు కాక ఆయకట్టు అధికారికంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారు. ప్రజాప్రతినిధులు ఉండనట్లుగా ఉన్నారు. వారి యొక్క రాజకీయాలు చూసుకోవడానికి, వారి వ్యక్తిగత ఆదాయాలు చూసుకోవడానికి మాత్రం ఈ జిల్లాలో మాత్రం టైం ఉంది. రాజకీయాలు చేయడానికి మాత్రం టైం ఉంది. కనీసం మేము ఇన్ని నీళ్లు తీసుకొస్తామంటే ఏం చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం అని చెప్పి అంటున్నారు. 4 టీఎంసీలైనా పెట్టుకోండి. చెరువులకు మాత్రం ఎమ్మెల్యే వాళ్ళు మేము ఇన్ని తీసుకొనిపోయినాం, అన్ని తీసుకొనిపోయినాడానికి తీసుకొనిపోయి చెరువుల్లో నిల్వలేకోకుండా, నీరు అనేది నిల్వలేకోకుండా తూములకుండా కూడా బయటికి పోతుంటే తూములు కూడా పెట్టి నింపలేని పరిస్థితి ఈ జిల్లాలో దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. నేను స్వయంగా హెచ్చరించినాను కలెక్టర్ గారు కూడా నేను మాట్లాడానంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు, నీళ్ళు వస్తాయిలే అంటున్నారు అని ఎంత నిర్లక్ష్యంగా చెప్పారని చెప్పి పాపం కలెక్టర్ గారు చెప్తాను మాతో. ఇప్పుడు టీబీ డ్యామ్కి మొన్ననే ఆదివారం మేమంతా కూడా విజిట్ చేశాం. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి పోయి 9 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అప్పుడే మనకు 40 టీఎంసీలు 35 టీఎంసీలు వచ్చేంతవరకు హెచ్ఎల్సీకి వదిలేక లేదు. కానీ అప్పుడే తుంగభద్ర డ్యామ్ నుంచి నిన్న సాయంకాలం నుంచి ఎల్ఎల్సీకు కర్ణాటక వాళ్ళు మాత్రం వదులుకున్నారు. కానీ ఓ దిక్కేమో ఇతరు సాగునీళ్ళు ఉండవు హెచ్ఎల్సీ కింద, ఓన్లీ తాగునీరే అంటారు.
కానీ ఇంకా ఆ తాగునీరు కనీసం 40 టీఎంసీలకు వచ్చిన తర్వాత అయినా ఇడిచిపెట్టుకోకుండా కర్ణాటకలో ఇడిచిపెడితే ముగ్గురు ముఖ్యమంత్రులు ఆడ కలుసుకొని కనీసం ఏమని చెప్పుకోకుండా మేము మాట్లాడుకున్నాము. 3 రాష్ట్రాల యొక్క భవిష్యత్తు, రైతుల యొక్క భవిష్యత్తు దృష్ట్యా చెప్పినారు. కానీ కనీసం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, మన స్టేట్ నుంచి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చెప్పలేని వైనం ఇరిగేషన్ మినిస్టర్ గారి. అలాగే ఎన్ఆర్ఎస్ పేరు మాత్రమే మార్చేశారు. ఇటువంటి కరువు అనేది వస్తే మరొక మారు వలసలు పోకుండా రైతు కూలీలు, రైతులు కూడా చిన్నకారు రైతులు వలసలు పోయకుండా ఏమి చేయాలని చెప్పే ప్లాన్ కూడా తీసుకోమని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రైతాంగం తరపున అలాగే రైతు కూలీల తరపున కూడా కలిసి వచ్చే పార్టీలతో కలిసి కూడా పోరాటం చేశానికి కూడా సంసిద్ధమే. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా అతనికి స్థిరమైన అభిప్రాయం వ్యవసాయం పైన, రైతులపైన ఉంది. వ్యవసాయం దండగానేవాడు అంత కూడా. అంతెందుకు మన జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. అనంతపురం జిల్లాలో కరువు ఉండనే ఉండవు, ఇండస్ట్రియల్ హబ్ అయిపోయింది, కరువే ఉండదు అంటాడు. అసలు కరువుకు ఇండస్ట్రీలో జరిగే లేబర్కును లేకపోతే ఇండస్ట్రీ జరిగే ఉద్యోగాలకును కరువుకు ఏం సంబంధం? కరువే అదే. కానీ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులే, అది 3 తూర్లు 4 తూర్లు ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధులే. ఇంకా అసలు అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు ఛాయలే ఉండవు. ఏమంటే ఇండస్ట్రియల్ హబ్ చేసేస్తున్నాం అంటారు. అసలు ఇండస్ట్రియల్ హబ్ అంటే